హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనం చాలా మంది జీమెయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నేను ఈ వీడియోలో మీకు ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ అయితే మనకి జీమెయిల్ లో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది మీకు డైలీ టాస్క్ కి ఈజీ చేస్తుంది అనమాట. ఇంగ్రేట్ చేయకుండా ఈ వీడియో అనమాట స్టార్ట్ చేద్దాం. సో జీమెయిల్ ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనుక ఎవరికైనా మన రిసిపెంట్స్కి మీరు పంపించిన మెయిల్ కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఆటోమేటిక్గా మెయిల్ డిలీట్ అయిపోవాలనుకుంటే కనుక ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్ మనకి సెండ్ ఆప్షన్ పక్కన మనకు ఉంటుందన్నమాట. ఈ సెండ్ ఆప్షన్ పక్కన ఉన్న కాన్ఫిడెన్షియల్ మోడ్ మనం క్లిక్ చేయగానే మనకి ఈ మెయిల్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోవాలని చెప్పేసి మనకు ఉంటుందన్నమాట. మీకు ఎన్ని డేస్లో ఎక్స్పైర్ అయిపోవాలో అది క్లిక్ చేసిన తర్వాత కింద 2 ఆప్షన్స్ అయితే మనకి కనబడుతూ ఉంటాయి. రిక్వైర్డ్ పాస్వర్డ్ అవసరం లేదా పాస్వర్డ్ ఏదైనా కావాలని నో పాస్వర్డ్ పెట్టి నేను సెండ్ చేస్తే కనుక అవతల వాళ్ళకి 1 డేలో మనకి ఏంటంటే మనం పంపించిన మెసేజ్ ఓపెన్ చేసి చదువుకుని తర్వాత డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంకా సెక్యూర్గా మెయిల్ పంపించాలనుకుంటే కనుక కాన్ఫిడెన్షియల్గా అక్కడ ఉన్న కాన్ఫిడెన్షియల్ మోడ్లో మనకి ఏంటంటే SMS పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ ఎందుకంటే మీరు పంపించిన రిసిపెంట్ ఒక ఫోన్ నెంబర్కి ఒక SMS అయితే వస్తుంది. మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్కి SMS అయితే వస్తుంది. ఆ SMS వచ్చిన తర్వాత అది ఎంటర్ చేస్తేనే ఈ మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఇంకా సెక్యూర్గా మీ మెయిల్ అనేది పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో మనం ఆటోమేటిక్గా ఎక్స్పైరీ డేట్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక నాకు మెయిల్ అయితే వచ్చింది. సో ఈ మెయిల్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇలా పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. వెంటనే క్లిక్ చేయగానే మనకి ఫోన్కి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. అది ఎంటర్ చేయగానే సబ్మిట్ అని క్లిక్ చేస్తే వెంటనే మనకి ఏ మెయిల్ పంపించామో ఆ మెయిల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అందులో మనం ఎక్స్పైరీ డేట్ సెట్ చేసుకుంటే 1 డేలో ఈ మెయిల్ కూడా డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఫిల్టర్ సిమిలర్ మెయిల్స్ అనే ఆప్షన్ అనమాట. మనకి చాలా అడ్వర్టైజింగ్ మెయిల్స్ అయితే మనకు వస్తుంటాయి అనమాట. అది ఆప్షన్స్లోకి వెళ్ళి మనకి ఫిల్టర్ మెసేజెస్ లైక్ దిస్ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక ఆ మెయిల్స్కి సంబంధించిన మెయిల్ ఐడికి సంబంధించిన అన్ని మెయిల్స్ మనకి ఒకే చోట వస్తాయన్నమాట. సర్చ్ అని క్లిక్ చేయగానే మీరు దీన్ని బట్టి మీరు ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ అయితే కనుక గ్రూప్ చేసుకుని పెట్టుకోవచ్చు, లేదా వీటిని ఒకేసారి డిలీట్ చేయడానికి కూడా మనకి ఫిల్టర్స్ మెయిల్ లైక్ దిస్ అని చెప్పి ఆప్షన్ అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి అండూ సెండ్ మెయిల్ అనమాట. సో పొరపాటున ఎప్పుడైనా సరే పేరు తప్పుగా కొట్టి మీరు మెయిల్స్ అయితే సెండ్ చేసినప్పుడు ఆ పొరపాటున సెండ్ చేసిన మెయిల్ని ఆపేయాలనుకుంటే కనుక మనకి ఈ అండూ సెండ్ మెయిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. మనం సెండ్ క్లిక్ చేసిన తర్వాత కొంతసేపటికి ఒక చిన్న పాపప్ విండో వస్తుంది. అక్కడ మనం అండూ క్లిక్ చేయగానే మనం పంపించిన మెయిల్ వెళ్ళకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అదే మెయిల్ని మనకి కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకుని, లేకపోతే రిసిపెంట్స్కి తప్పుగా కొడితే రిసిపెంట్స్ మార్చుకుని కూడా మనం మళ్ళీ రీకరెక్ట్ చేసుకుని అండూ చేసుకుని రీకరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మెయిల్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి అండూ చేసుకోవడానికి మినిమం 5 సెకండ్స్ అయితే డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. దీనికి కావాలంటే మనం పెంచుకోవచ్చు అనమాట. దీనికోసం మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అండూ సెండ్ అనే ఆప్షన్ దగ్గర మనం 5 సెకండ్స్ ఉన్న చోట మనం ఏం చేయాలంటే ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటే కనుక మనకు ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట మన కరెక్షన్స్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి మెయిల్ ట్రాక్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది జనరల్గా మనకి క్రోమ్ బ్రౌజర్లో అయితే మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. యాప్ స్టోర్లో అయితే చూస్తే కనుక మనకి ఇలాంటి ఎక్స్టెన్షన్ అయితే లభిస్తుంది. దీన్ని సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా మెయిల్ పంపించినప్పుడు అవతల వాళ్ళు మన మెయిల్ చూసారు లేదా అని తెలుసుకోవడానికి మనకి మెయిల్ ట్రాక్ ఎక్స్టెన్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోగానే మనకి మెయిల్ దగ్గర మనకి ఇలా ఐకాన్ కనబడుతుంది. ఇది సింపుల్గా మెయిల్ ట్రాక్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మీ రిసిపెంట్ నేమ్, అదేవిధంగా మీరు టెక్స్ట్ బాడీ అని అంతా టైప్ చేసిన తర్వాత కింద చూసుకుంటే కనుక సెండర్ విల్ బి నోటిఫైడ్ బై మెయిల్ ట్రాక్ అని వస్తుంది అనమాట. సింపుల్గా మీరు సెండ్ చేసేగానే వాళ్ళు ఎప్పుడైతే మనకి ఓపెన్ చేస్తున్నారో మన మెయిల్ని మనకి ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతున్నట్టుగా మనకి ఏంటంటే ఒక మెయిల్ని అయితే తిరిగి పంపిస్తారనమాట. వాళ్ళు ఓపెన్ చేయగానే ఏ టైంకి పంపించారు మీరు, వాళ్ళు ఏ టైంకి చదివారు అనే సంగతి క్లియర్ ఇన్ఫర్మేషన్తో మనకి ఇలా పంపిస్తారనమాట. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి షెడ్యూల్ సెండ్. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే పలానా పర్సన్కి పర్టికులర్ టైంకి ఆటోమేటిక్గా ఒక మెయిల్ పంపించాలంటే మనకి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఆప్షన్స్కి వెళ్ళి మనకి షెడ్యూల్ సెండ్ అని క్లిక్ చేసి పలానా టైం మీరు సెట్ చేసుకుంటే కనుక ఆ టైంకి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా ఈ మెయిల్ అనేది అవతల వాళ్ళకి పర్టికులర్ టైంకి ఏదైతే పెట్టారో దానికి ఆటోమేటిక్గా మెయిల్ అయితే సెండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్.